తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పదవికి వివేక్ రాజీనామా చేశారు. టికెట్ ఇవ్వనందుకే అంటూ లేఖ రాశారు. సీతారాం నాయక్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ఖమ్మం సమావేశానికి పొంగులేటి డుమా కొట్టారు. అధికార టీఆర్ఎస్లో అసంతృప్తుల లొల్లి మొదలైంది. లోక్సభ ఎన్నికల్లో పలువురు సిట్టింగ్ ఎంపీలు, సీనియర్లకు పార్టీ అధినేత సీఎం కేసీఆర్ టికెట్ నిరాకరించగా వారిలో పెద్దపల్లి మాజీ ఎంపీ జి వివేక్, ఖమ్మం, మహబూబాబాద్ సిట్టింగ్ ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజ్మీరా సీతారాం నాయక్ అలకబూనారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి వివేక్ ఏకంగా తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను శుక్రవారం సీఎం కేసీఆర్కు పంపించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇస్తానన్న ఒకే ఒక వాగ్దానంతో మీరు నన్ను మళ్లీ టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో నేను చురుకైన పాత్ర పోషించిన కారణంగా నాకు ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నాకు ఎంపీ టికెట్ ఇవ్వనందుకే సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. తన తండ్రి వెంకటస్వామి చూపిన బాటలోనే పెద్దపల్లి ప్రాంత ప్రజలకు సేవ చేయడం తన కర్తవ్యమని తెలిపారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాల్సిందిగా కోరారు. కాగా వివేక్ టికెట్ నిరాకరించడాన్ని మాల మహానాడు తప్పుపట్టింది. దివంగత నేత వెంకటస్వామి కుటుంబాన్ని సీఎం కేసీఆర్ చిన్నచూపు చూడడం సరైంది కాదని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య అన్నారు. దీనిపై పునరాలోచన చేయకపోతే తాము నిరసన ప్రదర్శనలు చేపడతామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా తనకు టికెట్ నిరాకరించడం తీరని అవమానమని సీతారాం నాయక్ అన్నారు. తానేం నేరం చేశానో తనకు అర్థం కావడం లేదని, తన కుటుంబమంతా ఆవేదనలో ఉన్నామని తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. లోక్సభలో తన వంతు పాత్ర సమర్థంగా పోషించానని, నియోజకవర్గంలో అభివృద్ధి చేశానని, ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉన్నానని, పార్టీపై విమర్శల దాడి చేసిన వారికి మీడియా ద్వారా జవాబిచ్చానని వివరించారు. తాను కాంగ్రెస్తో టచ్లో ఉన్నానంటూ ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ఆడారని, దానికి తానెలా బాధ్యుడినవుతానని ప్రశ్నించారు. సర్వేల్లో తనకు అనుకూలంగా రాలేదన్న విషయాన్ని కూడా తాను నమ్మలేకపోతున్నానని సీతారాం నాయక్ చెప్పారు. అయినా అభ్యర్థి ఎవరైనా తమ నాయకుడు కేసీఆర్ను చూసే ప్రజలు ఓటేస్తారని పేర్కొన్నారు. తనకు టికెట్ రాకపోయినా పార్టీలో కేసీఆర్ సముచిత ప్రాధాన్యం కల్పిస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఖమ్మం లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పేరు ఖరారైన నేపథ్యంలో ఆయన విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు హైదరాబాద్లో ఖమ్మం జిల్లా నేతలతో శుక్రవారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అయితే ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరు కాలేదు. టికెట్ దక్కలేదన్న అసంతృప్తితోనే ఆయన దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన వర్గీయులను మాత్రం సమావేశానికి పంపించారు. ఈ సమావేశానికి నామా నాగేశ్వరరావుతో పాటు మాజీ మంత్రి తుమ్మల, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి నామాను భారీ ఆధిక్యంతో గెలిపించాలని సమావేశంలో నిర్ణయించారు.